ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చంద్రబాబు గారు మంచి మేలే చేస్తున్నారు. ఎవరికి తెలియకుండా చేస్తున్నారు. మొన్న ఈ మధ్యన బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి కదా, రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రయోజనాల కోసం అన్నటువంటిది చేస్తున్నాడు, నీళ్ళని వాళ్ళు లాక్కుపోతున్నారు అన్నట్టుంది. అయితే అది కాంగ్రెస్ వాళ్ళందరూ విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ తరపున ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి అయినటువంటి ఏదైతే ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి వెలుగు పత్రికతో పాటుగా అక్కడ ఉన్నట్టు V6కి హెడ్ అయినటువంటి వివేక్ వాళ్ళ పత్రికలోనే వచ్చినటువంటి వార్త ఇది. ఏంటంటే ఆంధ్రాకి చక్కటి ప్రయోజనం చేకూరుస్తూ చంద్రబాబు గారు తీసుకున్నటువంటి పని అన్నటువంటి వీళ్ళే రాసుకొచ్చారు. పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకి ఇప్పటికే 50 TMCలకు పైగా నీళ్లు తరలిపోయినాయట. అధికారికంగా పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకి 20,000 క్యూసెక్కులు, అనధికారికంగా 80,000 క్యూసెక్కులు పైన వెళ్ళిపోతున్నాయి. వారి నుంచి శ్రీశైలం డ్యామ్కి సగటున 1,00,000 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. తెలంగాణ లిఫ్టుల ద్వారా తరలించింది 4.5 TMCలు. అంటే వాళ్ళు కూడా ఎత్తుకుపోతున్నారు. ఇటు పక్కన ఇటు కూడా చూస్తున్నారనమాట. అయితే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చోద్యం చూస్తోందంటూ శ్రీశైలం ప్రస్తుత పరిస్థితులు 215.8 TMCలు ఫుల్ కెపాసిటీ, ప్రస్తుతం నిల్వ 208.2, ఇన్ఫ్లో 88,623 క్యూసెక్కులు, అవుట్ఫ్లో శ్రీశైలం నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు పోతిరెడ్డిపాడు ద్వారా 89,000 క్యూసెక్కులు, ముచ్చుమర్రి ద్వారా 6,300 క్యూసెక్కులు, మాల్యాల ద్వారా 6,300 క్యూసెక్కులు, నాగార్జున సాగర్ వైపు పవర్ జనరేషన్ 67,185 క్యూసెక్కులు, ఇది ఏపీ తెలంగాణ రెండింటికి వస్తాయి. స్పిల్వే 27,478 క్యూసెక్కులు. అలాగే శ్రీశైలం జోరాల నుంచి తెలంగాణ వైపు భీమా 1-2 ద్వారా 1,400 క్యూసెక్కులు, కోయిల్ సాగర్ 315 క్యూసెక్కులు, నెట్టెంపాడు 750 క్యూసెక్కులు, కలవకుర్తి ద్వారా 950 క్యూసెక్కులు. అంటే వాళ్ళు అక్కడ ఇన్ని ఎత్తిపోతలు పెట్టి వాళ్ళు తీసుకెళ్తుంటే ఇటు చంద్రబాబు గారు ఆంధ్రాకి ప్రయోజనం చేకూరుస్తూ ఇటు తీసుకొస్తున్నారు అన్నట్టు వాళ్ళే రాశారు. కాబట్టి బాబు గారు స్ట్రాటజిక్గా చేసి పెడుతున్నారు.